1500 మందిని తొలగించనున్న ఫ్లిప్కార్ట్ కంపెనీ. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం. ఎస్, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లిప్కార్ట్ 1500 మంది అంటే అంటే వాళ్ళ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ కి 5 to 7%, ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 to 7% ఆఫ్ దర్ ఎంప్లాయీస్. అండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చా? బీజీవీ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుందా? ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఫస్ట్, ఈ ఫ్లిప్కార్ట్ 1500 మందిని తొలగిస్తా ఉందని చెప్పి ఆ న్యూస్ లో ఆర్టికల్స్ లో వేస్తా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రీసెంట్ గా పేటిఎం కానీ వేరే కంపెనీస్ కొంతమందిని తీసేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకా ఈ ఫైరింగ్ అనేది అంటే కంపెనీస్ నుంచి ఇంకా ఉద్యోగాలను తీసేస్తా ఉన్నారా అనేది దాని గురించి మనం మాట్లాడుకొని, ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము కంపెనీ నుంచి ఎవ్రీ ఇయర్ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, ఓకే, ప్రాఫిట్స్ని బట్టి, నెట్ ప్రాఫిట్స్ని బట్టి తీసుకోవాలా, కొంతమందిని తీసేయాలా, అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు పూర్ పర్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళను కూడా తీసేయాలని ఆలోచించి ఎవ్రీ ఇయర్ అన్ని కంపెనీస్ కూడా ఈ విధంగా ఏంటంటే కొంతమంది తీసేయడము, కొంతమందిని మళ్ళీ యాడ్ చేసుకోవడం అనేది ఇది చాలా నార్మల్ థింగ్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రీసెంట్ డేస్లో గ్లోబల్ రెసిషన్ ఏదైతే ఉందో, సో ఎకనామిక్ కానీ డౌన్ అయిపోవడం, రెసిషన్ రావడం, అన్ని కంపెనీస్ ఇబ్బంది పడడం, ఈ పరిస్థితుల వల్ల ఏంటి అంటే 100 మందిని తీసేసినా అదొక పెద్ద న్యూస్ అయిపోతుంది. అమ్మ 100 మందిని తీసేశారు, అమ్మ 200 మంది తీశారు, అమ్మ 2000 మంది తీశారు. ఈ విధంగా ఏంటంటే ఒక న్యూస్ అయిపోయి దాన్ని బాగా ఏంటి అంటే పబ్లిసిటీ అవుతుంది. అండ్ నేనేమంటున్నానంటే ఇది చాలా సర్వసాధారణం, దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు రైట్ టైం అంటే 100% ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా, ఓకే, ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ అవ్వట్లేదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా 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 తక్కువ అవుతుంది. ఇది బేస్డ్ ఆన్ కంపెనీ మళ్ళీ చేంజ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గానే జరుగుతున్నాయి, కొన్ని కంపెనీస్ కొంచెం లైట్ గా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది C to H అయితే చాలా తక్కువ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేవి ఇప్పుడిప్పుడే అవసరం పడతా ఉన్నాయి, దానికి అనుగుణంగానే. అండ్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ ఎవ్రీ ఇయర్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓకే, మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది అంటే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుంది. ఒకవేళ మార్కెట్ బాగలేదు అంటే బాగా బాగాలేదు అంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది గట్టి జరుగుతుంది. దిస్ ఈజ్ ద రియాలిటీ, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి నాకు ఉద్దేశం కాదు. డెఫినెట్లీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది జెన్యున్ కాదు, లీగల్ కూడా కాదు. కానీ కంపెనీస్ కూడా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి చాలా డెఫినెట్లీ చాలా గోల్మాల్ అయితే చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ అయితే స్ట్రిక్ట్ గానే ఉన్నాయి, అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎక్స్పీరియన్స్ కొంతవరకు మేనేజ్ చేసేదానికి పాసిబిలిటీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే కమింగ్ డేస్లో ఇది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.